హాయ్ అండి, నమస్తే. నేను టమాటా పప్పు చేస్తున్నాను. పప్పు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక కప్పు పప్పు తీసుకున్నాను. 4 టమాటాలు వేసాను. పసుపు, కారము, కాస్త ఆయిలు, జీలకర్ర, ఎల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ తుంచి వేసాను. వేసి మూత పెట్టి 3 విజిల్స్ తీసుకున్న తర్వాత పప్పు గరిటెతో కాకుండా పప్పు గుత్తితో కాకుండా గరిటెతో మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకున్న దాన్ని మరొకసారి కాసేపు ఉడికించుకోవాలి. నీరు లేకుండా టేస్టీగా వస్తుంది మళ్ళీ ఉడికించుకుంటే. అలా కాస్త చింతపండు వేసి తగినంత ఉప్పు వేసి ఉడికించుకొని పోపుల గరిటెతో పోపు పెట్టేసుకుంటే పప్పు రెడీ అవుద్దండి. అయితే ఆయిల్ వేసి మనం పోపు దినుసులు వేసిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలండి. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటేనే ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు, పసుపు వేసి పోపు పెట్టుకుంటే మన టమాటా పప్పు రెడీ. మీకు మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.